హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లోని యూనిట్ 5 అనేటువంటి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ని డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఈ యొక్క పీజీ సెట్లో భాగంగా మనకు పీజీ సెట్ సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫర్ ద ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా ఇంకా టీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఇంకా మనకు రావాల్సి ఉంది. అది కూడా జస్ట్ 1 or 2 వీక్స్లో ఆ యొక్క టీఎస్ యొక్క షెడ్యూల్ కూడా రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకు ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ సబ్జెక్ట్, ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్ కూడా మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ద హార్డెస్ట్. కాబట్టి ఫస్ట్ మనం మ్యాథ్స్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు ఉన్నటువంటి 6 టాపిక్స్ నుంచి మనకు 10 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. లీనియర్ ఆల్జిబ్రా, క్యాలిక్యులస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా రైజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఉన్నటువంటి 6లో మనకు ఆల్రెడీ 4 అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ తోటి. అండ్ ఈ యొక్క వీడియో అనేది మనం పిఎన్డీఎస్ యొక్క స్టార్టింగ్ క్లాస్ అని డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ యొక్క టోటల్ డేటా ఏదైతే యొక్క ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ యొక్క డీటెయిల్డ్ క్లాసెస్ అంతా కూడా మన యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, దానికి క్లిక్ చేయగానే మన యొక్క సిరీస్ అనేది ఓపెన్ అయిపోవడం జరుగుతుంది. మీరు కనుక ఈసీ, సిఎస్సి, త్రిబుల్ బ్రాంచ్ అయితే డైరెక్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, అదేవిధంగా మెకానికల్ వాళ్ళైతే పీజీ సెట్ కోర్ డేటా అనేది అక్కడ అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మన యొక్క ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్లోని డెఫినేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ అండ్ శాంప్లింగ్ థియరమ్స్ అని డిస్కస్ చేద్దాం. సో యాజ్ పర్ ద డేటా ప్రకారం కనుక తీసుకున్నట్లయితే మనకు డైరెక్ట్ ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. వెన్ ఏ ఈజ్ సంథింగ్, బి ఈజ్ సంథింగ్, దెన్ వాట్ ఈస్ ఏ యూనియన్ బి. ఒకవేళ ఏ వాల్యూ అనేది ఈ విధంగా మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి బి వాల్యూ అనేది ఈ విధంగా ఇచ్చేసి ఏ ఇంటర్సెక్షన్ బి వాల్యూ ఎంత, లేదా ఏ సబ్సెట్ బి ఎంత, ఏ మైనస్ బి ఎంత, బి మైనస్ ఏ ఎంత, ఏ క్రాస్ పోజ్ ఎంత, బి క్రాస్ పోజ్ ఎంత, ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. అదేవిధంగా ప్రాబబిలిటీ సంబంధించి మనకి ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ దట్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వై. వై అంటే మ్యాక్సిమం ఉన్నటువంటి టోటల్ డేటా, అదేవిధంగా ఎక్స్ అంటే పాసిబిలిటీస్. సో ఈ యొక్క టోటల్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాయిన్ తీసుకున్నాం అనుకోండి, కాయిన్ని మనం టాస్ చేసాము. కాయిన్లో ఉండేటటువంటి సైడ్స్ మనకు 2 సైడ్స్ ఉంటాయి. వన్ ఈజ్ హెడ్, సెకండ్ వన్ ఈజ్ టేల్. సో మనకు ఎన్ని సంభవాలు ఉంటాయి అంటే హౌ మెనీ పాసిబిలిటీస్, 1 2 పాసిబిలిటీస్. ఓకే, మనకు ఒకసారి టాస్ చేసినప్పుడు మనకు హెడ్ కానీ టేల్ కానీ ఏదో ఒకటి మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 1 అంటే మనం టాస్ చేసినప్పుడు మనకు వచ్చేటటువంటి డేటా 1/2. అదేవిధంగా మనం ఇప్పుడు డైస్ కనుక తీసుకున్నట్లయితే అంటే మనకి ఈ విధంగా 6 స్పేసెస్ ఉంటాయి కదా, దాన్ని కనుక మనం రోల్ చేసినట్లయితే మనకు వచ్చేటటువంటి డేటా 1/6 అవుతుంది. అదేవిధంగా మనం పేక ముక్కల్ని తీసుకుంటే అక్కడ మనకి వేరియస్ డేటా అనేది రావడం జరుగుతుంది. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింప్లిఫైడ్ టాపిక్ ఇది. కాకపోతే ఏంటంటే బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చినటువంటి యొక్క సింబల్స్, యూనియన్కి ఇంటర్సెక్షన్ తేడా తెలవాలి, మైనస్లకి క్రాస్ పోజులకి తేడా తెలవాలి. అదేవిధంగా సబ్సెట్ అంటే ఏంటి, సబ్సెట్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటిది, అదేవిధంగా ఇచ్చినటువంటి మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి కామన్ వర్డ్స్ ఏంది, డిఫరెంట్గా ఉన్నటువంటి వర్డ్స్ ఏంది తెలిస్తే కథం ఈ యొక్క టాపిక్ మొత్తాన్ని కూడా మనం ఫినిష్ చేసేయచ్చు. అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి టోటల్ డేటా మన యొక్క సిలబస్లో ఇచ్చినటువంటి పిఎన్డెస్ టాపిక్లో ఉన్నటువంటి మిగిలినన్ని కూడా ర్యాండమ్ వేరియబుల్స్ కానీ, మీన్, మీడియన్, మోడ్ కానీ గ్యారంటీగా వీటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా పాయిజన్, నార్మల్ అండ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. క్వశ్చన్స్ అనేవి రిపీటబుల్గా మనకు వస్తున్నాయి ఏపీటీఎస్లో కూడా. కాబట్టి దీని గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. అట్లీస్ట్ 2 మార్క్స్ అనేవి దీని నుంచి రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పిఎన్డెస్ సంబంధించి మనకి ఇప్పుడు బేసిక్ డేటా అయిపోయింది కదా, ఇప్పుడు థియరిటికల్గా డిస్కస్ చేద్దాం. ప్రాబబిలిటీ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద డిగ్రీ ఆఫ్ సర్టెనిటీ, అదేవిధంగా అన్సర్టెనిటీ ఆఫ్ ద అక్కరెన్స్ ఆఫ్ ఈవెంట్స్. సో మనకి ఇచ్చినటువంటి ఈవెంట్స్లో ఉన్నటువంటి సర్టెనిటీ, అదేవిధంగా అన్సర్టెనిటీ గురించి మనం మెజర్ చేయడం జరుగుతుంది. హెన్స్ ఇఫ్ వై, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి వై, అదేవిధంగా ఎక్స్లో వై కనుక తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, అదేవిధంగా ఎక్స్ అన్నట్లయితే ఫేవరబుల్ నెంబర్స్. ఈ రెండింటిని బేస్ చేసుకుని అకార్డింగ్ టు ఏ ఈవెంట్ తీసుకున్నట్లయితే పీ ఆఫ్ ఏ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యొక్క డేటా మనకి ఇక్కడ వస్తుంది. అండ్ దాని యొక్క డీటెయిల్డ్ ప్రొసీజర్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క బుక్ అనేది నేను మీకు ప్రీవియస్గానే ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క టోటల్ థియరీ మీరు అక్కడి నుంచి చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ డిఫరెన్స్. సో డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. అండ్ ఇప్పుడు మనం వీటి యొక్క షార్ట్ కట్స్ అని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏ యూనియన్ బి. సో ఏ యూనియన్ బి అన్నట్లయితే యూనియన్ అంటే ఏంటిది, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా ఏ గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్, ఏ గ్రూప్ ఆఫ్ మెంబర్స్. ఈ విధంగా ఉన్నటువంటి దాంట్లో మనకు ఇంకో కొంతమంది యాడ్ అయినట్లయితే అంటే ఏ గ్రూప్లోకి బి గ్రూప్ కనుక వచ్చినట్లయితే టోటల్ సంఖ్య ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ రెండింటి యొక్క టోటల్ డేటా మనం తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్సెక్షన్. సో ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండింటి కంబైన్డ్గా ఉన్నటువంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఏ సర్కిల్, బి సర్కిల్ ఈ రెండింటిలో కంబైన్డ్గా ఉంది ఈ ఏరియా మాత్రమే. కాబట్టి ఈ ఏరియాలో ఉన్నటువంటి డేటా మాత్రమే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వచ్చేసి 1 2 3 4, బి వచ్చేసి 3 4 5 6,
సో ఈ విధంగా ఉన్నట్లు అనుకోండి. సో 1 2 3 4 3 4 5 6 ఉంటాయి. ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేసి ఈ రెండింటిలో కామన్గా ఉన్నాయి 3 4 కాబట్టి 3 4 వస్తాయి. అదేవిధంగా యూనియన్ అంటే 1 2 3 4 5 6 అనేది రావడం జరుగుతుంది. సార్ మరి ఇక్కడ 3 4 అనేది 2 టైమ్స్ వచ్చాయి కానీ 2 టైమ్స్ రాయాల్సినటువంటి అవసరం లేదు, ఒకసారి రాసినా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్. సో ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. సో మనకి ఇచ్చినటువంటి డేటాలో ఏ మైనస్ బి అన్నట్లయితే ఏలోంచి బి మొత్తాన్ని తీసేస్తే, సో ఏదైతే ఈ మైనస్ యూతల్ సైడ్ ఉంటుందో దాన్ని మొత్తాన్ని తీసేయాల్సి ఉంటుంది. సో ఏలో బి యొక్క ఎలాంటి ఎలిమెంట్ కూడా మనకి ఇక్కడ ఉండకూడదు, ఎలాంటి ఎలిమెంట్ కూడా లేకుండా దాన్ని మనం ఏ సర్కిల్గా తీసుకుంటాం. అదేవిధంగా బి మైనస్ ఏ అంటే బిలో ఏ ఎలిమెంట్ అనేది అస్సలే ఉండకూడదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పార్ట్లో ఇందులో కూడా బి ఉంది, కాకపోతే విత్ ఏతో ఇంక్లూడ్ అయి ఉంది కాబట్టి ఈ యొక్క పార్ట్ని కూడా మనం మొత్తం కూడా క్యాన్సిల్ చేసేస్తాం. సో ఏదైతే ఇక్కడ ఎలిమెంట్ ఉంటుందో దానిలోంచి దీన్ని తీసేస్తే దాన్ని మనం బి మైనస్ ఏ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దీన్ని తీసేస్తే డిఫరెన్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్. సో ఏ కాంప్లిమెంట్ అంటే క్యాన్సల్, మన భాషలో చెప్పాలంటే క్యాన్సల్, ఏ క్యాన్సల్. సో ఉన్నటువంటి దానిలోంచి ఏ క్యాన్సల్ చేసేస్తే దాన్ని మనం ఏసీ అని రాయడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామ్లో ఎటుబడి మనం పెట్టుకున్నటువంటి క్లూ అనేది ఈజీగా గుర్తుండాలి. ఏ పవర్ సి అంటే క్యాన్సల్ అని గుర్తుపెట్టుకోండి, కాంప్లిమెంట్ అంటే క్యాన్సల్ అని గుర్తుపెట్టుకోండి. ఏ క్యాన్సల్ అంటే ఏ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఏ సబ్సెట్ బి అంటే ఏ అనేది బి యొక్క ఉపసమితి, అంటే బి ఎలిమెంట్లో మొత్తం కూడా ఏ అనేది దాంట్లో ఇన్బిల్ట్ అయిపోతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సింపుల్గా తీసుకుంటే 1 2 3 4 ఇది ఏ యొక్క ఎలిమెంట్స్, అండ్ బి యొక్క ఎలిమెంట్స్ తీసుకుంటే 1 2 3 4 5 6. సో 1 ఇందులో ఉంది, 2 ఇందులో ఉంది, 3 ఇందులో ఉంది, 4 ఇందులో ఉంది, కాబట్టి ఇది ఏ సబ్సెట్ బిగా రాయడం జరుగుతుంది. అంటే ఏ సర్కిల్ అనేది మొత్తం కూడా బి సర్కిల్లో ఉంది కాబట్టి ఈ విధంగా దాన్ని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఉన్నటువంటి ఈవెంట్స్, అదేవిధంగా ప్రాబబిలిటీ యొక్క కీలకమైనటువంటి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి స్ట్రక్చర్స్ ఈ విధంగా ఉండడం జరిగింది. వాటి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈసీ, సిఎస్సి, సివిల్, అదేవిధంగా అదర్ బ్రాంచెస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మ్యాథ్స్ అనేది చాలా కీలకమైనటువంటి సబ్జెక్ట్, అదేవిధంగా వన్ ఆఫ్ ద హార్డెస్ట్ కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ క్లాసెస్ మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డైరెక్ట్ ఈ యొక్క సిరీస్లో మనకి ఇక్కడ డీటెయిల్గా క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ టోటల్ సిరీస్ సంబంధించి మీకు ఇక్కడ డీటెయిల్గా మీరు ముందే చెక్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ స్టడీ మెటీరియల్ వస్తుంది. అండ్ అదేవిధంగా మీకు ఇక్కడ టాపిక్ వైజ్గా అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, మేజర్గా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ టాపిక్ వైజ్గా డేటా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏదైతే 2019, 18, 17, 16 ఉంటాయో వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ కూడా అందించడం జరుగుతుంది. అయితే మనకు ఆల్రెడీ ఏపీ సంబంధించి ఎగ్జామ్ డేట్ వచ్చింది కాబట్టి మనకి ఇంకా మోస్ట్లీ ఇంకా 80 days మాత్రం టైం ఉంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిలబస్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జస్ట్ లైక్ గేట్ లెవెల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫిక్స్డ్ మార్క్స్ అయినటువంటి ఈ యొక్క మ్యాథమెటిక్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి దీనికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే మెకానికల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా డైరెక్ట్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి పీజీ సెట్ సంబంధించి మీకు ఇక్కడ డీటెయిల్గా డేటా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఇప్పటికే మనకు 77 క్లాసెస్ అప్డేట్ చేయడం జరిగింది. అండ్ దాదాపుగా 28 గంటల నిడివితో కూడినటువంటి క్లాసెస్. అండ్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, మెకానిక్స్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, థియరీ ఆఫ్ మిషన్స్, వైబ్రేషన్స్ ఈరోజే మనకు అప్డేట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా మిషన్ డిజైన్ సంబంధించి, ఫ్లూయిడ్ మెకానిక్స్ సంబంధించి, అండ్ అదేవిధంగా హీట్ ట్రాన్స్ఫర్ యొక్క అప్డేటెడ్ క్లాసెస్ నడుస్తున్నాయి. అండ్ అదేవిధంగా మెట్రాలజీ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ అప్డేట్ అవ్వడం జరుగుతుంది త్వరలోనే. మొత్తం కూడా అంటే ఫస్ట్ మ్యాథ్స్ కంప్లీట్ అయిపోతే మ్యాథ్స్ అయిపోగానే ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం రావడం జరుగుతుంది. అండ్ స్టడీ మెటీరియల్, సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా స్టడీ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 100% సిలబస్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, సో మీకు ఇక్కడ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ మాక్ టెస్ట్లు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ యొక్క మాక్ టెస్ట్ల యొక్క లింక్ కూడా మీకు ఇక్కడ అప్డేట్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఈ యొక్క సిబిటీ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందో సేమ్ అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దానివల్ల మీకు ఇంటర్ఫియరెన్స్ అనేది రావడం జరుగుతుంది. టైం మేనేజ్మెంట్ కూడా మీకు అర్థమవడం జరుగుతుంది. సో ఈ విధంగా మన సిరీస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 499కి యొక్క టోటల్ డేటా మీకు అందుబాటులో ఉంటుంది. అప్ టు ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేదాకా, ర్యాంకింగ్ అనేది ఇచ్చేదాకా ఈ యొక్క సిరీస్ అనేది అందుబాటులో ఉంటుంది. కాకపోతే ఒక లార్జెస్ట్ డేటాని ఎగ్జామ్కి 1 month ముందర కానీ 15 days ముందర కానీ దీన్ని మాత్రం క్రాక్ చేయలేము. కాబట్టి మీరు ఎంత వీలైతే అంత తొందరగా ఇప్పుడు తీసుకోండి. ఈ యొక్క లాక్డౌన్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. మెరిట్ స్కోర్ అని సాధించండి. అదేవిధంగా బెస్ట్ కాలేజ్లో బెస్ట్ ర్యాంక్ అని సాధించండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొన్ని డేటాతో కలుద్దాం. అప్పుడు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.